తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సారు భారతదేశ ప్రధాని నరేంద్రుల వారికి లెటర్ రాసిండు. మరి అది ఎందుకోసం రాసిండు? తెలంగాణలో మీ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరెందుకు పార్టీ నుంచి బహిష్కరిస్తలేరు అనేదందుక, లేకుంటే ఇంకేమన్నా పని మీదనా తెలవాలంటే మనం కూడా ఉత్తరంలో ఏముందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ప్రియమైన ప్రధానమంత్రి గారు, ప్రియమైన ప్రధానమంత్రి గారు, అయ్య ఉత్తరం రాస్తున్న బదులియ్యిండ్రి మీరు. ప్రియాతి ప్రియమైన నరేంద్ర మోడీ గారు, తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంతాలు అనే నేను తమరికి విన్నవించుకునేది ఏమిటంటే, మా షెయి పార్టీ వాళ్ళు, కారు పార్టీ వాళ్ళు, పతంగి పార్టీ వాళ్ళు, సిపిఐ పార్టీ వాళ్ళు అంతా కూడా మిమ్మల్ని కలవాలని మీ అపాయింట్మెంట్ కోసము పిట్టకు పెట్టుకొని ఎదురు చూసినట్టు చాలా దినాల సంధి ఎదురు చూస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం దేవులాడుతున్నాం అనుకుంటా ఇప్పటికి ముచ్చటగా 3 మాటల ప్రధానమంత్రి అయిన తమరు మీ దర్శన భాగ్యం కలిగిస్తే షెయి పార్టీ వాళ్ళ నుంచి సుత్యకూడవలి పార్టీ వాళ్ళ దాకా మీ దర్శనం చేసుకుంటాం. దర్శనమైనాక మీకు తెలియజేసే ముచ్చట ఏంటంటే, మా తెలంగాణలో నేను మంత్రిగిరి ఎలుగబెడుతున్న చదువుల శాఖ మొత్తం సత్రోలు ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చింది లేదు. బాగా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు చూపెట్టింది లేదు. స్థానిక సంస్థలలో బీసీలకు సరైన న్యాయం జరిగింది లేదు. అందుకే ఎందుకు ఇట్లా అవుతుంది అని మేము బగ్గా ఆలోచన చేస్తే తెలిసింది ఏంటంటే, బీసీలకు రాజ్యాధికారంలో దక్కవలసిన వాటాల ఇన్ని దినాలు వాటా దక్కకపోవడే కారణమని తెలిసింది. అందుకే బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినము. బీసీలకు రాజ్యాధికారం మొదలుకొని విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా వాళ్ళ వాటాకు తగ్గట్టు పాలు దక్కాలని తీర్మానం చేసి బిల్లు కూడా పెట్టినము. మా తరపున మేము చేయవలసిన పని మేము చేసినాము. ఇక మీ తరపున చేయవలసిన పనే పెండింగ్లో ఉన్నది. అగో ఆ ముచ్చట మాట్లాడేందుకే మీ అపాయింట్మెంట్ అడుగుతున్నామని రాసుకొచ్చిండట. మరి ఉత్తరం అందినాక మోడీ సార్ అపాయింట్మెంట్ ఇస్తాడా అంటే, తెలంగాణ బీజేపీ తరపున బీసీ బిడ్డనే నిలబెడతామని చెప్పుకునే కమలయ్య నరేంద్రుల వారు మాయిస్తాడు కావచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.